సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఆలయం కమిటీ తరపున తెలియజేస్తున్నట్లు అన్నారు. విశ్వవాసు నూతన ఉగాది శుభాకాంక్షలు. మరి యొక్క బీరంగూడ గుట్ట బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో మరి ఈరోజు ఉదయం 5 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు మొదలుపెట్టి మరి అక్కడి నుండి భక్తులందరికీ మరి యొక్క దేవుని వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని దేవుని పూజలో పాల్గొనడం జరుగుతుంది. వారికి మరి ఇక్కడ పచ్చడి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ దేవుని దర్శనం చేసుకొని మరి ఇక్కడ ఉగాది పచ్చడి కూడా వారు స్వీకరిస్తున్నారు. మరి ఈ యొక్క సంవత్సరము మరి యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానము మరి భక్తులందరికీ వారికి ఎల్లవేళలా ఆ దేవుని అష్టైశ్వర్యాలు కలగాలని, ఆ దేవుని యొక్క ఆయుర ఆరోగ్యాలు వారికి ఉండాలని, ఆ దేవుని భక్తులందరికీ ఆశీర్వదించాలని మరి యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మేము ఒక ఆలయ కమిటీ తరఫున మేమందరికి మరి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని ఆ భక్తునికి దేవుని కోరుతున్నాము. మరి అలాగే మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ మరి ఇక్కడ ఉండాల్సిన ఏర్పాట్లన్నీ మరి గుడి తరఫున అన్ని ఏర్పాట్లు సవ్యంగా నిర్వహించడం జరుగుతుంది. మరి భక్తులందరూ ఆ దేవుని ఆశీర్వాదము ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సన్నిధానము నుండి ఇక్కడ మా సుధాకర్ చైర్మన్ గారు, అలాగే మా అయ్య గారు మెంబర్స్, దేవాలయంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరి సమక్షంలో ఉగాది నూతన సంవత్సరాదిని, విశ్వావసునామ సంవత్సరాన్ని చక్కగా కన్నుల పండుగగా వైభవంగా మంగళకరంగా ఈరోజు జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఉదయం 5 గంటల నుండి స్వామివారికి చక్కగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరికీ కూడా పచ్చడి, ఉగాది పచ్చడి, అలాగే ప్రసాద వితరణ, ఈ రకంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దర్శించుకునే భాగ్యాన్ని కలిగిస్తూ ప్రసాద వితరణ చేస్తూ హరహర మహాదేవ శంభో శంకరాని ఆ సర్వేశ్వరుని కీర్తిస్తూ ఆరాధిస్తూ భక్తులందరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఈ శుభ సందర్భంలో మేము సమస్త ప్రజలందరికీ కూడా, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా మంగళకరంగా ఉండాలని, ఆ విశ్వావసు అంటేనే మంగళకరంగా ఉండేటటువంటి సందర్భం అది వైభవంగా ఉండి మనందరికీ పాడి పంటలు అలాగే అలా శుభాశిస్సులు, మంగళాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాం. శుభం భూయాత్. శతమానం భవతి శతాయు పురుష తిష్టతి.